పరమగీతము 1వ అధ్యాయము 16వ వచనము. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ఏంటి? అతి మనోహరుడు మన దేవుడు. అయితే ఈ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే, ఈ వచన ప్రకారం మనం చూసినట్లయితే, దేవునికి దేవుని యొక్క బిడ్డలకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదని ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోగలం. దేవుడు అతి మనోహరుడు. దేవుడు మాత్రమే, అంటే మన ప్రియుడైనటువంటి అతి మనోహరుడైనటువంటి యేసయ్యనే మన జీవితాల్లో బ్యూటీని తేగలడు, అంటే ఆనందాన్ని తేగలడు, సంతోషాన్ని తేగలడు. దేవుడు మాత్రమే ఇవన్నీ మనకు ఇవ్వగలడు. ఈ యొక్క లోకంలో నువ్వు చూసినట్లయితే మనుషులు ఎన్నో సమస్యలతో జీవిస్తున్నారు. అసలు కొంతమందికి హోప్ లేనటువంటి పరిస్థితి ఉంది. అయినా దేవుని బిడ్డలకు దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. నీకు దేవునితో ఒక సహవాసం ఏర్పడుతుంది. ఈ యొక్క లోకంలో మనం చూసినట్లయితే మనుషులు ఎన్నో రకాలైనటువంటి బాధలు, వేదనలతో జీవిస్తున్నారు. నిరీక్షణ లేనటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుడు మాత్రం తన బిడ్డలకు ఎంతో నిరీక్షణ అనుగ్రహించే దేవుడు. దేవుడు తన బిడ్డలకి తనతో కలిసి, అంటే వాక్యం ద్వారా దేవునితో సహవాసం కలిగి జీవించే కృపను అనుగ్రహించే దేవుడు. దేవుడు నీ లోపల పరిశుద్ధాత్మగా జీవిస్తున్నాడు. దేవుడు నీతో ఎల్లప్పుడూ మాట్లాడే దేవుడు. మన దేవుడు అయినటువంటి అతి మనోహరుడైనటువంటి యేసయ్యతో కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితం కూడా ఎంతో మనోహరంగా చేయగలడు దేవుడు. నువ్వు కోల్పోయినటువంటి సమస్తాన్ని తిరిగి దేవుడు నీకు పునరుద్ధాన శక్తి వల్ల తిరిగి నీకు జీవితంలో దేవుడు తిరిగి రెస్టోర్ చేయగలడు. ఆయనతో సహవాసం కలిగి జీవించు. కోల్పోయినటువంటి సమస్తాన్ని తిరిగి దయచేయగల దేవుడు. దేవుని యొక్క ప్రసన్నత, అంటే గాడ్స్ ప్రజెన్స్ చాలా నీ జీవితంలో, నీ గాడ్స్ ప్రజెన్స్ అనేది నీకు తెలిస్తే, గాడ్స్ ప్రజెన్స్ నాకు ఉన్నది అని నువ్వు కనుగొనగలిగితే నీ జీవితంలో దేవుడు నువ్వు ఊహించినటువంటి మిరకల్స్ దేవుడు చేయగలడు. నీ జీవితాన్ని మనుషులు గుర్తుపట్టలేనంతగా రెస్టోర్ చేయగలడు. కొన్నిసార్లు మనం అంటాం, వారు వీరేనా అని అంటాం. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నిన్ను అనేక జనములకు దేవుడు బ్లెస్సింగ్గా కూడా చేయగలడు. అయితే ఈరోజు దేవుణ్ణి నీ లైఫ్లో ప్రయారిటీగా నువ్వు పెట్టుకొని, దేవుడే నాకు ఫస్ట్ ప్రయారిటీ అని నువ్వు దేవునికి ప్రయారిటీ ఇచ్చి నువ్వు దేవునితో సహవాసం కలిగి జీవిస్తే నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది. దేవుడు జోయల్ 2:24-26 వర్సెస్లో చెప్పిండు, కోల్పోయినటువంటి సమస్తాన్ని తిరిగి దయచేసే దేవుడు. అతి మనోహరుడు నీకు తోడై ఉండగా ఎందుకు చింతిస్తావు? ఇంకా తన పునరుద్ధాన శక్తి వల్ల దేవుడు సమస్తాన్ని తిరిగి నీకు దయచేయగలడు. అయితే ఈరోజు నువ్వు దేవునితో సహవాసం కలిగి జీవించు. ఇక్కడ ఎంత బాగా రాయబడి ఉంది, నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు అని ఉంది. మై బిలవ్డ్. చూడు, ఎక్కడ కూడా మనం మన ప్రియమైన వారిని అంటాం ఆ మాట, కానీ ఇక్కడ దేవుణ్ణి కూడా ఆ విధంగా మనం సంభాషిస్తున్నాం అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి ఇంటిమెసీ నీకు దేవుడు తనతో ఇచ్చిండు అనేది. సో ఈ రోజు నుండి గాడ్ని, దేవుడిని నువ్వు ఒక ప్రయారిటీగా చేసుకొని దేవునితో సహవాసం కలిగి జీవించు. దేవుడు తప్పకుండా నీకు శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నువ్వు కోల్పోయినటువంటి సమస్తాన్ని దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.